లక్నో సూపర్ జైంట్స్ తో ఓటమి తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ ఛాన్సులు చాలా తగ్గిపోయాయి. అప్పటి వరకు 47% వరకు ఉన్న అవకాశాలు ఆ ఓటమితో ఒక్కసారిగా 28% పడిపోయాయి. అంటే ఇకపై సీఎస్కేకు దినదిన గండమనే చెప్పొచ్చు. దాదాపు ప్లే ఆఫ్స్ లో 4వ స్థానం రేసు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే అవకాశం ఉంది. చెపాక్లో లక్నోని ఓడిపోగా ఎకానాలో సీఎస్కే ఓడిపోయింది. మ్యాచ్ తో పాటు ప్లే ఆఫ్స్ ఛాన్స్లను సీఎస్కే పోగొట్టుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ కార్తిక్ శర్మ 71 పరుగులతో రాణించడంతో 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది. హోమ్ గ్రౌండ్ లో లక్నో బ్యాటర్లు ఊచకోత కోశారు. మార్ష్ 90, పూరన్ 32 పరుగులు చేయడంతో 16.4 ఓవర్లలోనే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నో సూపర్ జైంట్స్ తో మ్యాచ్ తర్వాత సీఎస్కే పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి పడిపోయింది. 12 మ్యాచ్లు ఆడిన సీఎస్కే 12 పాయింట్లతో ఉంది. ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే చెన్నై సూపర్ కింగ్స్ తన మిగిలిన 2 మ్యాచ్ల్లోనూ విజయం సాధించాలి. సీఎస్కే తన మిగతా 2 మ్యాచ్ల్లో ఒకటి సన్ రైజర్స్ హైదరాబాద్, మరొకటి గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. ఇక ప్లే ఆఫ్స్ కి వెళ్లే జట్ల అవకాశాలు ఒకసారి పరిశీలిస్తే గుజరాత్ టైటాన్స్ కు 98% ఛాన్స్ ఉండగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 96.1% ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కు 70.3%, పంజాబ్ కింగ్స్ కు 48.8%, రాజస్థాన్ రాయల్స్ కు 51.6%గా ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ కి 28.4% మాత్రమే ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 3.1%, కోల్కతా నైట్ రైడర్స్ 3.6%తో అతి తక్కువ ఛాన్సులు కలిగి ఉంది.